హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెగ్నెన్సీ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కేర్ఫుల్గా లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇప్పటికి కూడా హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు. సో మనం ప్రెగ్నెన్సీ టైం నుంచే చాలా హెల్త్గా ఉండాలండి. అసలు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎలా ఉండాలి, ఏ విషయాలు పాటించాలి అనే కొన్ని వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఆహారం గురించి వస్తే పూర్తిగా కాయలు, కూరగాయలు ఎక్కువ తినాలండి. వీటితో పాటు నవధాన్యాలు అంటారు కదా, అవి నానబెట్టుకొని మొలకలు తింటే మంచిదండి. ముఖ్యంగా ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా దొరికే వాటిని ఆహారంగా తీసుకోండి. తర్వాత పోలిక్ యాసిడ్ దొరికే ఫుడ్ ఐటమ్స్ తినడం మంచిది. డాక్టర్స్ మనకి పోలిక్ యాసిడ్ సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇస్తారండి. దీనివల్ల బిడ్డ యొక్క నాడీ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుందండి. తర్వాత రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసులు వాటర్ అయినా తాగాలండి. తరువాత మనం రోజు వ్యాయామం అయితే చేయాలండి. ముఖ్యంగా నడక అయితే చేయాలండి. అందరికి కాదండి, కొంతమంది డాక్టర్లు వాళ్ళకి బెడ్ రెస్ట్ అని చెప్తారు. అలాంటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. మిగిలిన వాళ్ళైతే నడక ఎక్కువ చేస్తే మంచిదండి. కనీసం రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రైనా పోవాలండి. మ్యాక్సిమం మధ్యాహ్నం ఒక 2 గంటలైనా నిద్రపోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం షుగరు, బీపీ అనేవి ఎక్కువ కంట్రోల్లో ఉంచుకోవటం మంచిదండి. అవి కంట్రోల్ లేకపోతే మనకే కాదండి, మన లోపల ఉన్న బేబీకి కూడా ఇబ్బందేనండి. తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు అనేవి కరెక్ట్గా యూస్ చేయండి. తర్వాత చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సెక్స్ చేసుకోవచ్చా లేదా అని డౌట్ వస్తుందండి. అది స్టార్టింగ్ మంత్లో అయితే వద్దండి. సెవెంత్ మంత్ నుంచి నాకు తెలిసి చేసుకోవచ్చు. ఈ విషయం మీరు ఒకసారి డాక్టర్ని అడిగి కన్సల్ట్ అవ్వండి. తర్వాత ఏ విషయాలు చెయ్యకూడదు అని ఏమైతే మాత్రం ఆల్కహాల్, సిగరెట్లు తాగే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళొద్దండి. మ్యాక్సిమం డైలీ వన్స్ కాఫీ కానీ టీ కానీ తాగండి. జంక్ ఫుడ్ మాత్రం తీసేయండి. ఎక్కువ మీ అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఇట్లాంటి తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ రీసెంట్గా కన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళతో ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వల్ల మీకు ఇంకా కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థమవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.